నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అమెరికానా వ్లాగ్స్. ఈరోజు లంచ్ స్పెషల్స్ వేడి వేడి అన్నం విత్ కినవా చూసిన పొగలు కక్కుతుంది. అండ్ చోలే కర్రీ, దీన్ని పానీపూరిలో పెట్టుకోవచ్చు, నార్మల్గా కూడా సాంబార్. అండ్ ఇంకా ఐటమ్స్ ఉన్నాయి, వెయిట్ చేయండి. డెజర్ట్కి అయితే చాక్లెట్ లావా కేక్స్. చూడండి మీ ముందే వేడివేడిగా ఓట్ మీల్తో చేసిన ఇది. నో డైరీ, నో షుగర్ అండ్ నో వీట్ ఫ్లోర్, అంటే గ్లూటెన్ ఫ్రీ అనొచ్చు. వేడివేడిగా ఉన్నాయి, ఇవ్వండి. ఇవి యూజ్ చేసినాను ఈసారి. సో చాక్లెట్ లవా కేక్స్ విత్ బెల్లం అండ్ మొత్తం ఓట్ ఫ్లోర్. ఇది గ్లూటెన్ ఫ్రీ అని ఎందుకు అంటున్నా అంటే ఇట్స్ ఓట్ ఫ్లోర్. ఇంకా క్యాబేజీ పప్పు. సో బేసికల్లీ ఇది మా ఓన్ కోసం అనమాట. ఏంటంటే ఉట్టి పప్పు చేయకుండా జస్ట్ దాంట్లో క్యాబేజీ వేసి, ఎల్లిపాయలు, క్యాబేజీ అది. అండ్ పుదీనా చట్నీ, ఇంటి ముంగటున్న పుదీనా అంతా తెంపుకొచ్చి దాంతో టమాటాలు వేసి, దాంట్లో ఫుల్గా నువ్వులు వేసి, నేనైతే ఆల్మోస్ట్ ఒక హాఫ్ కప్ నువ్వులు వేసిన. మొత్తం ఆల్మోస్ట్ 6 కప్స్ పుదీనాకి ఒక హాఫ్ కప్ నువ్వులు అయితే వేసి ఎల్లిపాయలు, తర్వాత పచ్చిమిరపకాయలు, చింతపండు ఇవన్నీ వేసిన. ఇంట్లో మాత్రం నిమ్మరసం మా బాబా కోసము. సో అది ఎందుకు ఇన్ని వంటలు అంటే, నేనైతే రేపు మరి కోస్టారీకా, సెంట్రల్ అమెరికాలో ఒక కంట్రీ అన్నమాట, ఒక దేశం. ఆ దేశానికి అయితే వెళ్తున్నా రేపు ఒక 5 రోజుల పాటు. అందుకే కొంచెం ఎక్కువ వంటలు చేయడం జరిగిందనమాట, 5 డేస్కి సరిపడా. సో అది. సో స్టే ట్యూన్డ్ ఫర్ వ్లాగ్స్ ఫ్రమ్ కోస్టారీకా. అట్లానే ఆ కేక్ కూడా ఎట్లా వచ్చిందో మీకు చూపిస్తా. లావా కేక్, చాక్లెట్ లావా కేక్, ఆల్ ఓట్ మీల్. ఓట్ ఫ్లోర్ ఎట్లా చేసుకోవడం, మిక్సీ కొట్టుకోవడం అంతే. చాలా బాగా వచ్చింది. కానీ ఓన్లీ థింగ్ ఏంటంటే దాంట్లో కొంచెం చక్కెర తగ్గింది. మా ఊరు తినట్లేడు, కొద్దిగా చక్కెర అంటే రెసిపీలో చూపించింది మేపుల్ సిరప్ అన్నాడు, బట్ నేను బెల్లం పొడి వేసిన, అది కొంచెం తగ్గింది. బట్ స్టిల్ నేనైతే తిన్నా, చాలా బాగుంది, నాకు నచ్చింది, చాలా చాలా బాగుంది. డిఫరెంట్గా ఓట్ మీల్ తోటి, ఓట్ పౌడరు అంటే ఓట్స్ మొత్తం ఆర్గానిక్ ఓట్స్ ఫ్రమ్ కాస్కో అవి వేసి పౌడర్ చేసి చేసినది.